నమస్కారం. మీ అందరినీ మళ్ళీ మనీ మార్గదర్శి ఛానల్లో కలుస్తున్నందుకు నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఐటీసీ గురించి చెప్తానన్నాను. ఐటీసీ ఆ కంపెనీ ఉంది, ఒక 100 years ఓల్డ్ కంపెనీ. కంపెనీ స్టార్ట్ అయింది 10లో స్టార్ట్ అయింది. ఇండియన్ టొబాకో కంపెనీ ఆఫ్ ఇండియా అని పాతకాలంలో చెప్పేవారు. తర్వాత ఈ కంపెనీ పేరు ఐటీసీగా మార్చారు. ఐటీసీ అంటే ఇండియన్ టొబాకో కంపెనీ. ది మెయిన్ ప్రైమరీ బిజినెస్ అవుతుంది సిగరెటే. కానీ ఈ కంపెనీ మనకి ఒక 1910 నుంచి 1917 వరకు మోస్ట్లీ ఐడెంటిఫై ఉంటుంది సిగరెట్లోనే. 17 తర్వాత ఆ కంపెనీకి ఐటీసీగా మార్చారు. దాంట్లో అప్పుడు ఇండియన్ ఒరిజిన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియన్ ఒరిజిన్స్ చాలామంది బోర్డు మెంబర్స్ అవ్వడం వల్ల అది ఇండియన్ కంపెనీగా మారింది. ఒకటి సిగరెట్, 2 ఎఫ్ఎంసీసీ, 3 హోటల్స్, 4 అగ్రికల్చర్ ప్రోడక్ట్, 5 అవుతున్నది పేపర్ బోట్. ఇప్పుడు సిగరెట్స్ చూసామంటే అది మార్కెట్ ఇప్పుడు స్టడీగా ఉంటుంది అనమాట. దాంట్లోనే లేదు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ట్యాక్స్. ఇప్పుడు మనకి ఐటీసీ పడడానికి కూడా 70 రూపీస్ దగ్గర, అది దగ్గర 2020 months ఇవాళ 350లో ఉంది దగ్గర. అది ఇంత పడడానికి ఛాన్సెస్ ఏంటి అని చూసామంటే 28% ట్యాక్స్ 40% చేస్తాను అని ఫిబ్రవరిలో నుంచి స్టార్ట్ అవుతుందని ఆ ఒక్క కారణం వల్ల ఐటీసీ పడింది. దానివల్ల దగ్గర మనకి 20% కరెక్షన్ దగ్గర వచ్చింది ఇప్పుడు ప్రజెంట్లీ. నెక్స్ట్ ఎఫ్ఎంజీసీ చూసామంటే అది ఫాస్ట్ గ్రోయింగ్ వెళ్తున్నది, చాలా ఫాస్ట్గా వెళ్తున్నది. అంటే ఈవెన్ న్యూ లెవెల్ కంపేర్ చేసామంటే అది 52 times PE ఉన్నప్పుడు ఐటీసీ ఓన్లీ 21 times PE ఉన్నది. అంటే ఎంత చీప్లో మీకు ఐటీసీ దొరుకుతుంది అనేది మీకు తెలుసుకోవాలి. కానీ ఐటీసీలో ఇప్పుడే గ్రోత్ వచ్చేస్తుందా, మనం ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే టక్మని డబ్బులు వస్తుందా అంటే లేదు. ఐటీసీ గ్రాడ్యువల్గా ఒక ఏనుగు లాంటిది, అది మెల్లగా వెళ్తుంది. కాకపోతే దాని తనకి వాల్యూ దానికి ఉంటుంది. సో ఐటీసీలో ఇన్వెస్ట్ చేశారంటే మీరు కంపల్సరీ ఒక 5 to 10 years ఉంటేనే ఐటీసీలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేశారు, షార్ట్ టర్మ్ ఇచ్చేసారు, కాకపోతే మీరు చేశారంటే రిటర్న్స్ రావచ్చు రాకపోవచ్చు, బట్ లాస్ అవ్వదు. దట్ ఈస్ 100% ష్యూర్. అండ్ హోటల్స్ చూసారంటే ఐటీసీ హోటల్స్ ఇప్పుడు లాస్ట్ ఐటీసీ హోటల్స్ మారింది, కట్ అయ్యి సపరేట్గా లిస్టింగ్ అయ్యింది. ఆ లిస్టింగ్ అవ్వడం వల్ల దాంట్లో అది రఫ్లీ ఎంత 200 దగ్గర లిస్ట్ అయ్యి ఉన్నది. అది మంచిగా ఇప్పుడు హోటల్స్ చాలా బాగా హోటల్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మనకి నేను ఎర్లీ వీడియో చెప్పిన కే రికవరీలో ఏంటవుతుందంటే ఒక మిడిల్ క్లాస్ అండ్ హయ్యర్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్. మిడిల్ క్లాస్ అనేది ఉండదన్నమాట. ఈదర్ హీ విల్ గో టు అప్పర్ క్లాస్ ఆర్ హీ విల్ గో టు కింద లోయర్ క్లాస్ అంటే పూర్ అంటే సమాజం బిలో లెవెల్ పావర్టీలోకి వెళ్ళిపోతారు అందరూ. అంటే గ్యాప్ ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల ఏంటవుతుందంటే ఆ కే రికవరీలో మనం కానీ చూసామంటే ఇప్పుడు కార్ సేల్స్లో బాగా చూసామంటే ఆడీ కానీ ఆర్ అదర్వైజ్ బిఎండబ్ల్యూ దాని తర్వాత సేల్స్ బాగానే ఉంది. కాకపోతే ఒక చిన్న కార్ సేల్స్ చూసామంటే మారుతికి సేల్స్ బాగున్నది, కాకపోతే దాంట్లో చిన్నది వ్యాగనర్ అలా చిన్న కార్లు చూసామంటే అవంతా ఎట్లేదు. ఒక మిడిల్ రేంజ్ కార్స్కి అంత సేల్స్ అంత ఉండడం లేదు. దాని తర్వాత అవుతుంది పేపర్ బోర్డ్ అవుతున్నది ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్, మనం చెప్పుకోవచ్చు ఒక స్ట్రాంగ్ అండ్ సస్టైనబుల్ మోడల్లో చేస్తున్నారు వాళ్ళు. ఓకే, రీసైక్లింగ్ అంతా. ఇప్పుడు మనం క్లాసిక్ నోట్బుక్స్ అన్నీ చూసామంటే అక్కడ నోట్బుక్స్ అన్నీ అవే వస్తున్నది. అండ్ దాని తర్వాత అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఆల్సో చూసామంటే అది బ్యాక్ బోన్ ఆఫ్ ఎఫ్ఎంజీసీ, బట్ ఇట్ ఈస్ ఎక్స్పోర్ట్ ఆల్సో చేస్తున్నారు. ఇంకా మెయిన్లీ చూసంటే ఐటీసీ హిస్టరీ చూసంటే 100 సంవత్సరాలు పెట్టి ఐటీసీ ఉంది. అండ్ ట్యాక్స్ రెగ్యులేషన్ అన్నీ తెలుసు, కంప్లైన్స్ ఉన్నది, లిస్టింగ్ అయినది, లిస్ట్లో ఉంది. అండ్ ప్రైస్ చూసామంటే 21 PE ఉన్నది. ఈ సిచ్యువేషన్లో చూసామంటే ఐటీసీ కొనడం కరెక్టా అంటామంటే కొనవచ్చు. ఇప్పుడు మనం నెంబర్స్ కానీ చూసామంటే ఐటీసీలో చూసామంటే రఫ్లీ దాంట్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ అవుతుంది 4,38 crores. అంత పెద్ద కంపెనీ. ఓకే, అండ్ సెగ్మెంట్ వైజ్ చూసామంటే బిజినెస్ సెగ్మెంట్ ఎఫ్ఎంసీసీ సిగరెట్స్ అవుతుంది మేజర్ కాంపోనెంట్ అండ్ సేల్స్ 40%, అందుకే మనకి పడింది అనమాట. అండ్ మార్కెట్ షేర్ చూసామంటే 80% ఆఫ్ మార్కెట్ షేర్ సిగరెట్స్లో అది ఉన్నది. అండ్ ఎఫ్ఎంజీ అదర్లో చూసామంటే అదర్స్ అంటే మన ప్రోడక్ట్స్ లైక్ పిఆర్ఓ, ఆశీర్వాద్, సన్ఫీస్ట్, బింగో, ఎప్పి, ఫిమా, ఎంగేజ్, క్లాస్మేట్స్ ఇవన్నీ చూసామంటే రఫ్లీ 26% సేల్స్ ఉన్నది. దాని తర్వాత మేజర్లీ ఇప్పుడు ఫాస్ట్ గ్రో అవుతుంది అంటే ఇంకోటి చూసామంటే అగ్రికల్చర్ బిజినెస్, అది కూడా 19% రఫ్లీ 20% రిజల్ట్స్ ఇస్తున్నది. దాని పేపర్ బోర్డ్స్ అది కూడా 6-7% టోటల్ 6 to 10% ఇక్కడ మన టర్న్ ఓవర్కి యాడ్ చేస్తుంది. హోటల్ బిజినెస్ 4% చేస్తుంది. ఇప్పుడు హోటల్ బిజినెస్ సపరేట్ అయింది.
సో ఐటీసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసామంటే రఫ్లీ 200 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయని చెప్తారు. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఐటీసీ వెరీ వెరీ స్ట్రాంగ్. అంటే చాలా నియర్లీ ఒక 7 lakh అవుట్లెట్స్ ఉన్నాయి ఐటీసీకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అంత లెవెల్ ఎక్కడ లేదు. అండ్ 100+ కంట్రీస్కి ఏమో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి కంపెనీ ఉండడం అన్నది వెరీ రేర్. ఇంత లాంగ్ సస్టైనబిలిటీలో ఉండడం అన్నది చాలా అరుదైన కంపెనీ మనం చూడవచ్చు ఇండియాలో. అలా చూసామంటే టాటా కానీ చూసవచ్చు, టాటా చూడవచ్చు, వన్ ఆఫ్ ది కంపెనీ చూసామంటే. ఇప్పుడు చూసామంటే దానికి డెట్ ఉందా? డెట్ ఎట్లేదు. క్యాష్ రిచ్. అంటే ప్రాఫిట్స్ చూసామంటే వాళ్ళది ఆపరేటింగ్ ప్రాఫిట్ 34% ఆపరేటింగ్ రెవెన్యూ ఉంటున్నది. అదే కానీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసామంటే 20-25%. అంటే 100 రూపాయలకి 25 రూపాయలు అది ప్రాఫిట్ ఉంది. అది అర్థమాట. అంత లెవెల్లోనే వాళ్ళకి సేల్స్ ప్రాఫిట్స్ ఆ లెవెల్లో ఉన్నప్పుడు ఆ కంపెనీ గ్రోత్ అవుతుందా అంటే లాస్ట్ 1 year చూసామంటే అంత గ్రోత్ ఎట్లేదు, మైనస్లోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు పడడం వల్ల. లాస్ట్ 3 years చూసామంటే 5% ఉంది. లాస్ట్ 10 years 5 years చూసామంటే 13% ఉంది. లాస్ట్ 10 years చూసామంటే తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది సిగరెట్ బిజినెస్ వల్ల ఎవ్రీ ఇయర్ దాని మీద ట్యాక్స్ వేయడం, గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తూనే ఉంది. దానివల్ల ఏంటవుతుందంటే ఆ ట్యాక్స్ వేయడం వల్ల మనకేమో అది కంపెనీ పెరుగుతూనే ఉంది, తగ్గుతుంది. ఎప్పుడవుతుంది డీమర్జర్ అవుతుంది 5-6 కంపెనీస్గా. ఏ కంపెనీస్ మనం చూసాం ఎఫ్ఎంజీసీ అదొక 5-6 అవ్వచ్చు, ఐఐటీసీ ఇన్ఫో అదొకటి అవ్వచ్చు, క్లాసిక్ నోట్ బుక్స్ అదొక కంపెనీ అవ్వచ్చు. దాని తర్వాత వేరే బ్రాండే ఆర్గానిక్ ప్రోడక్ట్ బ్రాండే అదొక కంపెనీ అవ్వచ్చు. ఇప్పుడు రీటైల్స్ చూసామంటే స్విగ్గీ జొమాటోలో కూడా ఐటీసీ తలక ఓకే ఫుడ్ చైన్ అది ఫాస్ట్ 100% గ్రోత్లో పెరుగుతున్నది. ఇంత వాల్యుయేషన్ దీని అన్ని చూసామంటే ఇవంతా మనకి బ్యాలెన్స్ షీట్లో మనకి ఇండైరెక్ట్గా అన్నీ కలిసి ఉన్నాయి. ఇంత పెద్ద వాల్యుయేషన్ అన్న కంపెనీ మనకి 350లో దొరుకుతుంది అని అంటామంటే అదే యూనిలివర్లో కంపేర్ చేసాము అంటే యూనిలివర్ మన నెంబర్స్ కానీ చూసాం. ఒక యూనిలివర్తో నెంబర్ చూసామంటే అది స్టాక్ ప్రైస్ ఏమో 52 టైమ్స్లో ఒక రూపాయి ఎర్న్ చేయడానికి మనం 52 రూపీస్ ఇస్తే స్టాక్ కొనగలం. అదే కానీ ఐటీసీ 1 రూపాయి ఎర్న్ చేయడానికి మనం 21 రూపీస్ ఇస్తే ఐటీసీ కొనగలం. సో ఇప్పుడు సెగ్మెంట్ తరగ ఇండస్ట్రీ యావరేజ్ చూసామంటే మనకి 45 టైమ్స్ ఉన్నది. కానీ ఐటీసీ తరగ వాల్యూ చూసామంటే 21 టైమ్స్. ది రీజన్ ఓన్లీ ఒక సిన్ బిజినెస్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ సిగరెట్ బిజినెస్. అది 40% రెవెన్యూ ఇస్తున్నది. దానివల్ల ఈ ఐటీసీ పడి అంత లెవెల్లో గ్రోత్ అవుతుంది. ఎప్పుడైతే స్ప్లిట్ అవుతుందో లైక్ ఓటీసీ ఒకటి లాగా స్ప్లిట్ అయిందంటే మనకి చాలా బాగా స్ప్లిట్ అయ్యి స్టాక్స్ వస్తుంది, దాంతోపాటు ఐసీ కూడా ఉంటుంది. సో ఐ ఫెల్ట్ లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో డెఫినెట్లీ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగని నేను ఒక సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ కాదు, నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్. మై నేమ్ ఇస్ కిషోర్ కొత్తూర్తి. అండ్ మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు మీ తలక అడ్వైజర్స్ అడిగి చేయండి. కాకపోతే నేను మాత్రం డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేస్తాను, అది నా తలక ఒపీనియన్. ఎందుకంటే 5 to 10 yearsలో డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ సమ్ ఎక్స్ టైమ్ ఆఫ్ 10 years మీ ప్రైస్ మీకు వచ్చేస్తుంది, అంత లెవెల్లో డిఫరెన్స్ వస్తుంది. సో హోప్ యూ లైక్ దిస్ ఓవరాల్ వ్యూ ఆఫ్ ఐటీసీ. అండ్ మీరు నచ్చింటారు అనుకుంటాను ఈ వీడియోని. నచ్చారంటే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బటన్ కొట్టండి. అండ్ మీ బంధుమిత్రులు కూడా వేయండి, వాళ్ళని కూడా చూడమని చెప్పండి. ఈ ఛానల్ ఓన్లీ స్టాక్ గురించి మాట్లాడను, జనరల్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడవచ్చు ఇన్ ఫ్యూచర్లో. దీంట్లో పాడ్కాస్ట్ కూడా ఇవ్వచ్చు. హోప్ మీ అందరు నచ్చింటారు అనుకుంటున్నాను. మళ్ళీ మీతో కలుస్తాను. థ్యాంక్ యూ, నమస్కారం.